హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి డైనమిక్ వెబ్ టేబుల్ విత్ పేజినేషన్ ఎలా చేస్తాం అనేది. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే నేను స్టాటిక్ టేబుల్లో ఒక కంప్లీట్ టేబుల్ని ఎలా ప్రింట్ చేయాలి, స్పెసిఫిక్ వాల్యూని ఎలా ప్రింట్ చేయాలి అనేది నేను చూపించాను. ఓకే, ఇన్ దిస్ పర్టికులర్ మనకి ఈ సెషన్లో వచ్చేసి ఈ పర్టికులర్గా ఈ వాల్యూస్ని ఈ చెక్ బాక్స్. ఓకే, నాకు ఫోర్త్ దాంట్లో ఈ వాల్యూ ఉందంటే ఈ వాల్యూకి ఉన్న ఈ రోలో ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. ఓకే, ఇటువంటి దాన్ని పేజినేషన్ కాన్సెప్ట్ ద్వారా ఎలా చేస్తాం అనేది మనం చేయబోతుంది అనమాట. ఓకే, మనం ప్రీవియస్ వీడియోలో తీసుకుంటే రోస్ని ప్రింట్ చేసాం, కాలమ్స్ని అండ్ సెల్స్ని అండ్ ఆల్సో కంప్లీట్ టేబుల్ని ప్రింట్ చేసాం. ద సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ ఇలాగే మనకు జస్ట్ ఒక ఫార్మాట్ ఆఫ్ ఫర్ లూప్ రొటేట్ చేస్తూ దాంట్లోంచి మనము టోటల్ సెక్షన్స్ని తీసుకొని చేద్దాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్తో క్లియర్ చేస్తుంది ఇది. ఓకే, కొంచెం హెల్త్ బాగాలేదు, వాయిస్ కొంచెం మీకు అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లో పెట్టండి, ట్రై చేస్తారు ఇంకొకసారి ఈ వీడియోని రీఅప్డేట్ చేయడానికి. ఓకే, TC30 డైనమిక్ వెబ్ టేబుల్. ఓకే, స్టాటిక్ టేబుల్లోనే స్టార్టింగ్ పాయింట్స్ అన్ని తీసుకుందాం. ఓకే, అండ్ మనకు కావాల్సింది రోస్, ఎందుకంటే మనకి ఎంటైర్ ఆ పర్టికులర్ దాంట్లో పేజినేషన్స్ ఎన్ని ఉన్నాయో ఆ పేజినేషన్స్ అన్నీ కూడా మనం తీసుకోవాలి, లేకపోతే మనకి ప్రాపర్గా వర్కౌట్ అవ్వదు. కరెక్టా? అటువంటప్పుడు మనకు ఎలా తీసుకోవచ్చు అంటే మనకు ఇక్కడ ఒక బూలియన్ తీసుకుందాం, ఎందుకంటే మన ఫర్ లూప్లో మనకు వాల్యూ ఐడెంటిఫై అయిందా లేదా చెక్ చేయాలి కాబట్టి బూలియన్ వాల్యూ ఫౌండ్ అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఫాల్స్ పెడతాయి, ఇది మనకు ట్రూ అండ్ ఫాల్స్ కేసెస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. ఓకే, ఇక్కడ మనకు పేజ్ నేషన్స్ని కౌంట్ చేయాలి. ఓకే, ఏ పేజ్ నేషన్స్ కౌంట్ చేస్తాం ఇవి. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ దీని యొక్క లొకేటర్స్ తీసుకుందాం. ఇక్కడ చూస్తే యూఎల్ యొక్క పేజ్ నేషన్ తీసుకుంటే ఇక్కడ ఇది, కాబట్టి దీన్ని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం కంట్రోల్ ఎఫ్ చేసి హ్యాష్ ఐడి తర్వాత LIA. ఓకే, టోటల్ మనకి 4 పేజెస్ అనేవి మనకు వచ్చాయి, కాబట్టి ఈ 4 పేజెస్ని మనము తీసుకుందాం. ఓకే, ఇక నేను లొకేటర్ పేజెస్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తా. ఓకే, ఇక్కడ పేజ్ డాట్ లొకేటర్. ఓకే, ఈ పేజ్ లొకేటర్ని ఫైండ్ చేస్తాం. ఓకే, మనకి ఇది ఫోర్ వాల్యూస్ ఇస్తుంది. ఓకే, ఇంట్ టోటల్ పేజెస్. ఓకే, మనకు టోటల్ పేజెస్ కావాలి కాబట్టి పేజెస్ డాట్ కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఇది రిటర్నింగ్ ఫర్ టోటల్ కౌంట్ ఆఫ్ పేజెస్, మనకి ఎన్ని ఉన్నాయో ఆ పర్టికులర్ పేజెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఈ పేజెస్ని వన్ బై వన్ మనకు ఫర్ లూప్లో రొటేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ ఇంట్ I ఈక్వల్ టు 0. ఓకే, I ఈజ్ గ్రేటర్ దాన్ టోటల్ పేజెస్. ఓకే, I++, ఇది మనకు 4 పేజెస్ని రొటేట్ చేస్తుంది, కానీ మనకు కావాల్సింది ఏంటి వాల్యూ, టేబుల్ యొక్క వాల్యూస్ తీసుకోవాలి. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ టేబుల్ది ఇన్స్పెక్ట్ చేస్తాను. ఓకే, టేబుల్ ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి మనకు టేబుల్ అండ్ హెడర్ బాడీ 2 సెక్షన్స్ ఉన్నాయి. హెడర్స్లో హెడర్ వాల్యూస్ ఉన్నాయి, బాడీలో బాడీకి సంబంధించిన వాల్యూస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే టేబుల్ యొక్క ఐడి తర్వాత బాడీ. ఓకే, ఈ బాడీలో మనకి ఏం కావాలి, టీఆర్స్ కావాలి, టోటల్ టీఆర్స్ అనేవి మనకు కావాలి, కాబట్టి ఈ టీఆర్స్ నేను తీసుకుంటాను. నేను ఎక్కడ కూడా TDs తీసుకోలేదు, ఓన్లీ TR, ఎందుకంటే మనం కంప్లీట్ రోని రీడ్ చేయబోతున్నాం కాబట్టి. ఓకే, ఇక్కడ మనం మళ్ళీ లొకేటర్ తీసుకుంటాను, ఇది రోస్, ఎందుకంటే మనకు టోటల్ రోస్ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, పేజ్ డాట్ లొకేటర్, ఇక్కడ మనకు లొకేటర్ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఓకే, ఎప్పుడు మనకు టోటల్ ఆ రోస్ ఏవైతే ఉన్నాయో 5 రోస్ ఉన్నాయి, ఇక ఈ 5 రోస్ని రీడ్ చేస్తున్నాం. ఓకే, ఈ 5 రోస్లోంచి మనకు ఒక వాల్యూ స్పెసిఫిక్, ఎందుకంటే నేను ఈ వాల్యూ ఈ రోలో ఈ వాల్యూ ఉంటే ఇది క్లిక్ చేయలేకపోతే చేయకు అని చెప్తున్నా, కాబట్టి ఇక్కడ మనం ప్రీవియస్ దాంట్లో స్కోప్ వాడాం.
ఓకే, ఇక్కడ మన క్లాస్లో మనం చూసుకుంటే స్కోప్ వాడి మన ఎంటైర్ టేబుల్ని డిస్ప్లే చేసాం. అదే సిమిలర్ ఫార్మాట్ మనకు ఈ స్కోప్ వాడి స్పెసిఫిక్ రోని ఐడెంటిఫై చేస్తాం. ఓకే, స్పెసిఫిక్ రోలో ఉన్న ఒక వాల్యూని ఐడెంటిఫై చేసి ఆ వాల్యూ ద్వారా ఆ స్పెసిఫిక్ రోని రీడ్ చేస్తాం. ఓకే, రీడ్ చేసి మనం ఓకే చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇక్కడ ఆల్రెడీ మనకు కంప్లీట్ టేబుల్ యొక్క రోస్ వచ్చాయి, కానీ మనకు ఫైండ్ ఎగ్జాక్ట్ రో కావాలి. ఓకే, ఒక టార్గెటెడ్ లొకేషన్ కావాలి కాబట్టి టార్గెట్ రో. ఓకే, సింగిల్ రోకి మనము ఐడెంటిఫై చేయాలి కాబట్టి రోస్ డాట్ లొకేటర్. ఓకే, ఇక్కడ మనకు స్కోప్, మనం లాస్ట్ టైం వాడిన స్కోప్ ఫంక్షనాలిటీ. ఓకే, ఈ స్కోప్ ద్వారా మనం ఏం ఐడెంటిఫై చేయాలి, న్యూ లొకేటర్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, లొకేటర్ డాట్ లొకేటర్ ఆప్షన్స్. ఓకే, సెట్ యాజ్ టెక్స్ట్. ఓకే, సారీ, ఈ స్పెసిఫిక్ వాల్యూని ఈ వాల్యూ తీసుకుంటా. ఓకే, 19th వాల్యూ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, అండ్ మనకి ఇక్కడ మనకు ఆ వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ ఒక రో ఇస్తుంది. ఓకే, కంప్లీట్ రో ఇస్తుంది అంటే ఒకటి. ఓకే, కాబట్టి మనం ఏంటి ఇఫ్ కండిషన్ వాడుతున్నాను ఇక్కడ. ఏమని, టార్గెట్ రో కౌంట్ ఇట్స్ గ్రేటర్ దాన్ 0, దానికన్నా ఎక్కువైతే నేను ఏదైతే ఇన్పుట్ బాక్స్ ఉందో ఆ ఇన్పుట్ బాక్స్ని క్లిక్ చేయమని చెప్పాలి. ఓకే, ఇన్పుట్ బాక్స్ యొక్క వాల్యూ చూసుకుంటే టైప్ చెక్ బాక్స్. ఓకే, ఈ లొకేటర్ని క్లిక్ చేయాలి. ఓకే, ఇది ఎట్లా చేస్తామంటే టార్గెట్ రో డాట్ లొకేటర్, ఇక్కడ మనకు ఆ లొకేటర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సారీ, ఆ డాట్ ఆ క్లిక్ ఫంక్షన్. ఓకే, డాట్ క్లిక్ ఫంక్షన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు అది క్లిక్ అయిన తర్వాత మనకు వాల్యూ ఫౌండ్, మనం ఆల్రెడీ బూలియన్ క్రియేట్ చేసుకున్నాం కదా, అది ఈక్వల్ టు ట్రూ. వన్స్ మనకు ట్రూ అయిందంటే మనకి ఈ పర్టికులర్గా ఈ ఫర్ లూప్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి బ్రేక్ అవ్వాలి. ఓకే, కానీ నేను బ్రేక్ చేసేస్తాను. ఒక్కవేళ నేను ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూ మ్యాచ్ అవుట్ అవ్వలేదు, రో రాలేదు అంటే ఇక్కడ మనకు ఎల్స్ ఇఫ్ కండిషన్ వాడుకొని, ఎల్స్ ఇఫ్ నాట్ ఎల్స్, ఎల్స్ ఇఫ్. ఓకే, ఇక్కడ ఐ ఈజ్ గ్రేటర్ దాన్ టోటల్ పేజెస్ -1. ఓకే, -1 చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాం, పేజెస్ డాట్ ఎంత్ i+1 డాట్ క్లిక్. ఓకే, క్లిక్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత జస్ట్ మనం ఒక వెయిట్ కండిషన్ రాసుకోవాలి కాబట్టి వెయిట్ ఫర్ లోడ్ స్టేట్. ఓకే, ఇది జస్ట్ ఫర్ వెయిటింగ్. ఓకే, వన్స్ మనకి ఇదంతా అయ్యింది అంటే మన ఫర్ లూప్ బయటకు వచ్చేసి ఇఫ్ మనం ప్రొవైడ్ చేసిన ఏ వాల్యూ కూడా నాట్ వాల్యూ ఫౌండ్, దెన్ మనకు ఒక అవుట్పుట్ అనేది పెడదాం. ఓకే, వాల్యూ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ అ పేజ్. ఓకే, ఇలా రాస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి 4th పేజీలో ఉన్నటువంటి యొక్క దాంట్లో మనకు వాల్యూ ఫైండ్ అవుతే క్లిక్ చేయాలి. ఓకే, ఇది మన కేస్ కాబట్టి ఇప్పుడు మనం చూడొచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేసింది ఆటోమేటిక్గా. ఒక్కవేళ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే
డౌట్ ఉండొచ్చు అది పోయిందో లేదో మనకేడా తెలుస్తుంది అని. ఇప్పుడు నేను లొకేషన్ ఇస్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్, రైట్. మనకు స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అవ్వాలి. ఫోర్త్ ప్లేస్కి వచ్చింది బట్ రాలేదు. ఇక్కడ చూడండి, వాల్యూ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ పేజ్. ఓకే, ఇలా మనకు ఇన్వాలిడ్ డేటా ఇస్తే మనకు అది ఫౌండ్ కాలేదని వస్తుంది. ఒకవేళ వస్తే పెడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ పేజ్లో ఈ పర్టికులర్ వాల్యూ నాకు మ్యాచ్ అయ్యిందా లేదా చెక్ చేయాలి. నాకు అది వద్దు ఇది అంటే, ఇప్పుడు నాకు సెకండ్ పేజే, ఎక్కువ దూరం కూడా లేదు. ఓకే, ఫోర్త్ అంటే ప్రతిసారి ఫోర్త్కి వెళ్దానికి క్లిక్ చేస్తుందనే ఉంటుంది. చూడండి, మనకు సెకండ్ పేజీలో దీన్ని క్లిక్ చేసింది ఇక్కడ. ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మీరు కావాలంటే వెయిట్ వాడచ్చు. ఓకే, వెయిట్ కూడా వాడి మీరు చేయొచ్చు. ఇది చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇలా చేస్తాం. ఓకే, మీరు ఈ పర్టికులర్ డైనమిక్ వెబ్ పేజ్ని రిఫ్రెష్ చేసిన ప్రతిసారి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంటాయి. నేమ్స్ అనేది కాన్స్టెంట్. రోని తీసుకుని మ్యాచ్ చేయండి, డిస్ప్లే చేయండి. ఓకే, మీకు ఒకవేళ రాకపోతే కామెంట్లో పెట్టండి, నేను ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.